తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డు మీద వివాదం చెలరేగిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని సీరియస్గా తీసుకోవటం, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల తర్వాత తిరుమలలో విరమిస్తానని చెప్పి ఆయన చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటల సమయానికి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి అలిపిరి పాదాల వద్దకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన తిరుమల వెళ్ళనున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వరుసగా 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన లడ్డూ తయారీ, లడ్డూ పోటు కేంద్రాన్ని, అలాగే అన్నప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రాంతాన్ని, వెంగమాంబ గెస్ట్ హౌస్ కాంప్లెక్స్ని, వీటన్నింటినీ కూడా పరిశీలించనున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సందర్భంలో పలువురు నేతలు, మరి పవన్ కళ్యాణ్ భార్య కూడా క్రిస్టియన్ కదా, మరి పవన్ని డిక్లరేషన్ అడుగుతారా అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే మరి పవన్ కళ్యాణ్ని డిక్లరేషన్ అడుగుతారా, ఆయన డిక్లరేషన్ ఇస్తారా, మరి వైసీపీ దీని గురించి పట్టుబడుతుందా, వైసీపీ నేతలు ఏమైనా తిరుమలలో దీనికి సంబంధించి వివాదం సృష్టించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దిశగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.